హలో ఎవ్రీవన్, ఇవాళ మనం 24th సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి లెసన్స్ ఫ్రమ్ ఇండియాస్ వ్యాక్సినేషన్ డ్రైవ్ అని చెప్పేసి ఆర్టికల్ రావడం జరిగిందనమాట. మోస్ట్ ఎఫెక్టివ్ అండ్ కాస్ట్ ఎఫిషియెంట్ పబ్లిక్ హెల్త్ మెజర్ వచ్చేటప్పటికి వ్యాక్సినేషన్. దాదాపు మిలియన్స్ ఆఫ్ లైఫ్స్ మనం ఈ వ్యాక్సినేషన్ ద్వారా కాపాడుకోగలిగాం అనమాట. ఇండియా యొక్క యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ఉంది కదా, యూఐపీ అని పిలుస్తాము. అది వరల్డ్ లోనే లార్జెస్ట్ అండ్ దాదాపు ఎవ్రీ ఇయర్ 2.6 crore ఇన్ఫాంట్స్ కి వ్యాక్సిన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ 2.9 crore ప్రెగ్నెంట్ ఉమెన్ కి వ్యాక్సిన్స్ ఎవ్రీ ఇయర్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ దీని వల్ల మోర్టాలిటీ 45 ఉండేది, అండర్ 5 మోర్టాలిటీ అది 31 వచ్చేసింది పర్ 1000 బర్త్స్ 2014 నుంచి 2021 కనుక మనం మధ్యలో చూసుకున్నట్టయితే. అండ్ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ దాదాపు 12 డిసీజెస్ ఎకనైజ్డ్ గా 11 వ్యాక్సిన్స్ ఇస్తుంది. అండ్ దాంతో పాటుగా SDG 3 గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ అచీవ్ చేయాలి అంటే వ్యాక్సినేషన్ ఇస్ వెరీ క్రూషియల్ అండ్ వెరీ ఇంపార్టెంట్. సో దానివల్ల ఇండియాని మనం ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్ అని కూడా పిలుస్తూ ఉంటాం అనమాట. సో దీనికోసం అని చెప్పేసి వ్యాక్సినేషన్ చాలా ఇంపార్టెంట్. ఈ కాంటెక్స్ట్ లో మనము అసలు స్ట్రాటజీ ఏంటి యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ని, దాని యొక్క అచీవ్మెంట్స్, దాంతో పాటు ఛాలెంజెస్ అండ్ వే ఫార్మ్. ఒక్కసారి స్ట్రాటజీ అండ్ అచీవ్మెంట్స్ చూసుకున్నట్టయితే యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అనేది 1985 లో లాంచ్ చేయడం జరిగింది అనమాట. ఇండియా యొక్క ఇమ్యునైజేషన్ ఎఫర్ట్స్ కి బ్యాక్ బోన్ లాంటిది. ఇప్పుడు దాదాపు 12 వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజెస్ ని కవర్ చేయడం జరిగింది. అండ్ కొత్త న్యూ వ్యాక్సిన్స్ యాడ్ చేశారనమాట లాస్ట్ 10 years తో చూసుకున్నట్టయితే. అదే కాకుండా కొన్ని ఫోకస్డ్ క్యాంపెయిన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేటప్పుడు ఈ మిషన్ ఇంద్రధనుష్ అని చెప్పేసి, అంటే దాదాపు 5.46 crore చిల్డ్రన్ ని, అది కూడా లో కవరేజ్ డిస్ట్రిక్ట్స్ లో వీళ్ళు కవర్ చేస్తుంటారనమాట. ఇంకోటి పల్స్ పోలియో, స్పెసిఫిక్ గా పోలియో వ్యాక్సిన్స్, అవి డోర్ టు డోర్ వెళ్ళేసి పోలియో వ్యాక్సినేషన్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే మీసల్స్ రుబెల్లా క్యాంపెయిన్ దాదాపు 30 crore చిల్డ్రన్ వరకు వెళ్ళింది. COVID-19 వ్యాక్సినేషన్ డ్రైవ్ కానివ్వండి, ఓవరాల్ గా ఇవన్నీ వ్యాక్సినేషన్ యొక్క స్ట్రాటజీస్ ఇండియాలో మనం చూసుకున్నట్టయితే ఒక్కసారి దీని యొక్క అచీవ్మెంట్ చూద్దాం అనమాట. ఇక్కడ కోవిన్ కానీ యూవిన్ కానీ ఇవి డిజిటల్ ఇంటిగ్రేషన్ అండ్ ఇన్నోవేషన్ ని చూపిస్తాయి. మనకి చూసుకున్నట్టయితే రియల్ టైం రిజిస్ట్రేషన్ చేయడం వల్ల వ్యాక్సినేషన్, దాంతోపాటు వ్యాక్సినేషన్ పోర్టబిలిటీ ఎక్కడైనా వేయించుకునే అవకాశం కల్పిస్తుంది అనమాట. ఈవిన్ అని చెప్పేసి, దాంతోపాటు కోల్డ్ చైన్ MIS అని చెప్పేసి ఇవన్నీ ఉన్నాయి అనమాట. ఇవి దేనికి అంటే వ్యాక్సిన్ లాజిస్టిక్స్ ని డిజిటలైజ్ చేయడము, దాదాపు 20,000+ కోల్డ్ చైన్ పాయింట్స్ ని దీంట్లో తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేప్పటికి సేఫ్ ఫ్యాక్ట్ అని చెప్పేసి వ్యాక్సిన్ యొక్క సేఫ్టీని మానిటర్ చేయడానికి, ఇవన్నీ డిజిటల్ ఇంటిగ్రేషన్ కోసం. అండ్ హెల్త్ అవుట్కమ్స్ మనం అచీవ్మెంట్ లో చూసుకున్నట్టయితే 45 అండర్ 5 మోర్టాలిటీ ఉండేది, ఇప్పుడు జస్ట్ 31 వచ్చేసింది అనమాట. అండ్ మ్యాటర్నల్ అండ్ న్యూనేటల్ టెటనస్ అనే దాన్ని ఎలిమినేట్ చేయగలిగాము, యాస్ అనే డిసీజ్ ని ఎలిమినేట్ చేయగలిగాము. అండ్ ఇమ్యునేషన్ కవరేజ్ కూడా చూసుకున్నట్టయితే NHFS 4 లో 62% ఉండేది, NHFS 5 కి 76% ఆఫ్ ఇమ్యునేషన్ కవర్ మనం తీసుకురావడం జరిగింది. అండ్ గ్లోబల్ గా కూడా ఇండియా తన లీడర్షిప్ చూపించింది అనమాట వ్యాక్సిన్ మైత్రి ప్రోగ్రామ్ ద్వారా. సో దాదాపు 100+ కంట్రీస్ కి వసుదైవ కుటుంబం అనే ఆలోచనతో వ్యాక్సిన్ సప్లై చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు ఇండియా లార్జెస్ట్ వ్యాక్సిన్ హబ్ గ్లోబల్ గా సౌత్ సౌత్ కోఆపరేషన్ కానివ్వండి, హెల్త్ డిప్లొమసీలో కానివ్వండి మనకి ముందు పెట్టడం జరిగింది. సో ఏంటి వ్యాక్సినేషన్ గా డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ ఛాలెంజ్ వచ్చినప్పటికీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాటిల్ నెక్స్, అంటే ఈ కోల్డ్ చైన్ ప్రాసెస్ ఏదైతే ఉందో వ్యాక్సిన్స్ కి అది రిలయబుల్ గా లేకపోవడము, లాస్ట్ మైల్ డెలివరీ వచ్చేటప్పటికి వ్యాక్సిన్ ప్రాబ్లమ్స్ అండ్ ట్రైబల్ రీజన్స్ లో కూడా ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్స్ అనేవి ఎఫెక్టివ్ గా వెళ్ళకపోవడం అనేది అబ్జర్వ్ చేశాము. రెండోది వ్యాక్సిన్ హెసిటెన్సీ. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చాలా వరకు వల్నరబుల్ సెక్షన్స్ కానివ్వండి, చాలా రిలీజియస్ కమ్యూనిటీస్ లో వ్యాక్సిన్ గురించి ఉన్నటువంటి మిస్ఇన్ఫర్మేషన్, మిత్స్ అండ్ కల్చరల్ బిలీఫ్స్ వల్ల చాలా మంది వ్యాక్సిన్ చేయించుకోవడానికి ముందుకు రారు. నెక్స్ట్ డిజిటల్ డివైడ్. ఇక్కడ రూరల్, పూర్, ఉమెన్ అండ్ ఎల్డర్లీ మోస్ట్ ఆఫ్ దిస్ ఈ డిజిటల్ గా ఈ వ్యాక్సినేషన్ యాక్సెస్ ఉండడం వల్ల అందులో నుంచి ఎక్స్క్లూడ్ అవుతున్నారు కదా. అండ్ దాంతో పాటుగా ఈక్విటీ కన్సర్న్స్ అనమాట. పర్సిస్టెంట్ గా ఉన్నటువంటి అర్బన్, రూరల్ అండ్ జెండర్ డిస్పారిటీస్ ఈక్విటీ కన్సర్న్స్ ఇంకా ఎక్కువ డీపెన్ చేస్తున్నాయి. నెక్స్ట్ హ్యూమన్ రిసోర్స్ షార్టేజెస్. ఆశాస్ కానివ్వండి, ANMs కానివ్వండి, అంగన్వాడీ వర్కర్స్ కానివ్వండి, ఉన్న వాళ్ళు తక్కువ అండ్ దాంతో పాటు వాళ్ళు చేసేటువంటి వర్క్స్ ఓవర్ స్ట్రెచ్డ్ గా ఉన్నాయి. దాంతో పాటు వీక్ సర్వైలెన్స్. ఈ మానిటరింగ్ ఏదైతే ఉందో అది చాలా లిమిటెడ్ గా ఉండడం, దాంతో పాటు అడ్వర్స్ ఈవెంట్స్ అనేవి ఎక్కువగా ఉండడం. అండ్ నెక్స్ట్ COVID-19 సెట్ బ్యాక్స్ అనమాట. రొటీన్ ఇమ్యునైజేషన్ డిస్టర్బ్ అయింది COVID-19 రావడం వల్ల. అండ్ ఫర్దర్ గా మనం చూసుకుంటే COVID-19 తర్వాత మిసల్స్ అవుట్ బ్రేక్ కూడా అబ్జర్వ్ చేసాము. అండ్ గ్లోబల్ సప్లై చైన్ లో చూసుకున్నట్టయితే రా మెటీరియల్ షార్టేజెస్ అండ్ ఎక్స్పోర్ట్ రెస్ట్రిక్షన్స్ అనేవి మనం అబ్జర్వ్ చేసాం అనమాట. సో ఇవన్నీ నెక్స్ట్ ఒక్కసారి మనం వే ఫార్వర్డ్ చూసుకున్నట్టయితే సర్వైలెన్స్ స్ట్రెంథెన్ చేయడం, అంటే ISDP ఏదైతే ఉందో దాని అవుట్ బ్రేక్ ప్రిడిక్షన్ అండ్ ఇమ్యూనిటీ గ్యాప్ మ్యాపింగ్. అంటే సర్వైలెన్స్ అసలు డిసీజ్ రాకుండానే ఆ ఇమ్యూనిటీ మ్యాపింగ్ కానివ్వండి, అవుట్ బ్రేక్ ని ప్రిడిక్ట్ చేసేటటువంటి సర్వైలెన్స్ తీసుకురావాలి. నెక్స్ట్ డిజిటల్ టూల్స్ ని ముందుకు తీసుకురావాలన్నమాట. ఎగ్జాంపుల్ కోవిన్ కానీ, యూవిన్ కానీ. సో దీన్ని ఎక్స్పాండ్ చేయడం రొటీన్ ఇమ్యునైజేషన్ లో. అండ్ దాంతో పాటు AI బేస్డ్ కోల్డ్ చైన్ మానిటరింగ్ అండ్ బయోమెట్రిక్ లింక్డ్ వ్యాక్సినేషన్ డ్రైవ్స్ ఉన్నాయి కదా, సో వీటన్నిటిని యూజ్ చేసుకోవడం. నెక్స్ట్ ఈక్విటీ అండ్ ఇంక్లూజన్ ఎన్షూర్ చేయడం అనమాట. అండర్ సర్వ్డ్ రీజన్స్ ఉంటాయి కదా ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ లో, వాటిని టార్గెట్ చేయడము. అండ్ మొబైల్ వ్యాక్సినేషన్ టీమ్స్ ఉంటాయి కదా, వాటిని డిప్లాయ్ చేయడము స్పెసిఫిక్ గా మైగ్రేటరీ అండ్ ట్రైబల్ కమ్యూనిటీస్ లో. నెక్స్ట్ వచ్చి వ్యాక్సిన్ హెసిటెన్సీని కౌంటర్ చేయడము. బిహేవియల్ చేంజ్ ద్వారా ఈ వ్యాక్సిన్ హెసిటెన్సీని కౌంటర్ చేయొచ్చు. అండ్ దాంతో పాటు
ప్రొయాక్టివ్ గా కమ్యూనికేషన్ అండ్ సేఫ్టీ సైడ్ ఎఫెక్ట్స్ తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి బూస్ట్ ఇండిజీనియస్ R&D అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఈ పీపీటీ మోడల్స్ ని సపోర్ట్ చేయడం అండ్ ఆత్మనిర్భర్ భారత్ లో దీన్ని ఇన్నోవేషన్ కి సపోర్ట్ చేయడము. అండ్ దాంతో పాటుగా లో కాస్ట్ గ్లోబల్ వాల్యూ వ్యాక్సిన్ హబ్ గా ఇండియాని స్ట్రెంథెన్ చేయడము. అండ్ దాంతో పాటు హెల్త్ ఎకో సిస్టమ్ ని స్ట్రెంథెన్ చేయడం అనమాట. ఆయుష్మాన్ భారత్ కానివ్వండి, హెల్త్ అండ్ వెల్నెస్ క్లినిక్స్ కానివ్వండి, ఇమ్యునైజేషన్ ప్లాట్ఫామ్స్ కానివ్వండి, ఓవరాల్ గా హెల్త్ ఎకో సిస్టమ్. ఒక్కసారి కంక్లూజన్ చూసుకున్నట్టయితే ఇండియా ఒక వ్యాక్సినేషన్ అచీవ్మెంట్స్ మనం చూసుకున్నట్టయితే పోలియో ఎరాడికేషన్ నుంచి దాదాపు COVID-19 డోసెస్ కానివ్వండి, ఓవరాల్ గా ఇండియా యొక్క హెల్త్ ట్రాన్స్ఫర్మేషన్ కి పిల్లర్ లాగా నుంచిందని చెప్పొచ్చు అనమాట. మనం చూసుకున్నట్టయితే ఐపీఆర్ గాంధీనగర్ ప్రపోజెస్ రోడ్ మ్యాప్ ఫర్ ఇండియాస్ ఫ్యూజన్ పవర్ ప్లాంట్. మనం చూసుకున్నట్టయితే ఫ్యూజన్ ఎనర్జీ గురించి చూద్దాము. ఫ్యూజన్ ఎనర్జీ అంటే ఏంటి? లైట్ అటామిక్ న్యూక్లియై ఉంటాయి కదా, వాటిని ఫ్యూజ్ చేయడం వల్ల ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది బయటకు వస్తుంది అనమాట. అసలు నిజం చెప్పాలి అంటే క్లీన్ పవర్ కి రావాలి అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇది ఫ్యూజన్. అంటే క్లీన్ పవర్ జనరేట్ చేయాలి అంటే అఫ్ కోర్స్ ఫ్యూజన్ లో ఎనర్జీ జనరేట్ చేస్తాం కానీ మినిమల్ అమౌంట్ ఆఫ్ రేడియో యాక్టివ్ వేస్ట్ అయితే బయటకు వస్తుంది. కానీ మనకి ఈ ఫ్యూజన్ లో అంత రేడియో యాక్టివ్ వేస్ట్ అనేది బయటికి రాదనమాట. సో మనం చూసుకున్నట్టయితే ఈ గాంధీనగర్ స్పెసిఫిక్ గా ఇండియాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రీసెర్చ్ గాంధీనగర్ వాళ్ళు ఈ SST భారత్ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయడం జరిగింది. సో బై 2060 మనం ఒక ఫ్యూజన్ రియాక్టర్ ని స్టార్ట్ చేసాం అనమాట. సో ఒక్కసారి ఇది మనం సైంటిఫిక్ విజన్ చూసుకున్నట్టయితే హైబ్రిడ్ డిజైన్ ఫ్యూజన్ అండ్ ఫ్యూజన్ యొక్క కలిపినటువంటి డిజైన్ తయారు చేయబోతున్నారు విత్ 130 మెగావాట్స్ కెపాసిటీతో. అండ్ ఆ తర్వాత ఎఫిషియన్సీ వచ్చేటప్పటికి ఇనిషియల్ గా Q5 పెట్టుకున్నారంటే ఆ తర్వాత Q20 అండ్ బై 2060 మనం Q20 దాకా వెళ్దామని పెట్టుకున్నాము. అండ్ దాదాపు 25,000 crore ఎస్టిమేటెడ్ కాస్ట్. దాదాపు SST1 టోక్మాక్ ని బేస్ చేసుకుని బిల్డ్ చేస్తున్నాం అనమాట మనం దీన్ని. అండ్ ఒక్కసారి డిజిటల్ ట్విన్స్ కానివ్వండి, ఏ బేసిక్ ప్లాస్మా కంట్రోల్ కానివ్వండి ఇందులో ఉన్నటువంటి ఇన్నోవేషన్స్ గా ఉన్నాయి. ఒకసారి మనం ఇండియా ఒక పొజిషన్ చూసుకున్నట్టయితే ITER ఫ్రాన్స్ లో ఉంటుందన్నమాట. ఇండియా ఫుల్ టైం పార్ట్నర్ అక్కడ. అండ్ మేజర్ హార్డ్వేర్ కానీ వరల్డ్స్ లార్జెస్ట్ క్రయోస్టాట్ ని మనం బిల్డ్ చేసి ఇచ్చాము ITER కి. అండ్ గ్లోబల్ బెంచ్ మార్క్స్ చూసుకున్నట్టయితే చైనాలో మనకి ఈస్ట్ అని ఒకటి ఉంటుంది అనమాట, అదే ఫ్యూజన్ రియాక్టర్. UK లో స్టెప్ అని ఉంటుంది, అట్లానే US లో ప్రైవేట్ ఫిల్మ్స్ కూడా కొన్ని ఫ్యూజన్ రియాక్టర్స్ చేస్తాయి అనమాట. ఇండియా గోల్ వచ్చి 2060 కి మనం ఒక ఫ్యూజన్ రియాక్టర్ స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ ఒక్కసారి ఫ్యూజన్ వల్ల ఇండియాకు ఉన్నటువంటి స్ట్రాటజిక్ బెనిఫిట్స్ ఏంటి? ఫస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ డెవలప్మెంట్, అంటే సూపర్ కండక్టింగ్ మ్యాగ్నెట్స్ కానివ్వండి, రేడియేషన్ హార్డ్ అండ్ మినరల్స్ కానివ్వండి. సో ఏదైతే అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎక్విప్మెంట్ ఉందో ఆ ఎక్విప్మెంట్ తీసుకురావడము అండ్ ఆ ఎక్విప్మెంట్ వల్ల ఇన్నోవేషన్ టెక్నాలజీ అనేది డెవలప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే స్ట్రాటజిక్ అటానమీని స్ట్రెంథెన్ చేయడం అనమాట. ఇంపోర్టెడ్ క్రిటికల్ టెక్నాలజీస్ మీద డిపెండెన్స్ తగ్గించడము, ఎనర్జీ సెక్యూరిటీని బూస్ట్ చేయడము, డిఫెన్స్ అప్లికేషన్స్ ని బూస్ట్ చేయడము. ఫర్ ఎగ్జాంపుల్ రేడియేషన్ రెసిస్టెంట్ అలాయ్స్ కానివ్వండి, ప్లాస్మా టెక్నాలజీ కానివ్వండి. ఓవరాల్ గా ఏరోస్పేస్ అండ్ మిసైల్ సెక్టర్స్ లో స్పిల్ ఓవర్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనమాట. నెక్స్ట్ చూసుకుంటే డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సెక్టర్స్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫ్యూజన్ R&D స్పెసిఫిక్ గా ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ కానివ్వండి, సో వీటిలో అడ్వాన్స్డ్ రియాక్టర్స్ కానివ్వండి. సో అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ వల్ల ఇండస్ట్రీ కూడా చాలా గ్రోత్ అవుతుంది. అదే కాకుండా క్రయోజెనిక్ ఎక్స్పర్టీస్ కూడా మనం గెయిన్ చేయగలుగుతాం. సో అలానే ఛాలెంజెస్ కూడా ఉన్నాయి ఈ ఫ్యూజన్ రోడ్ మ్యాప్ వి. ఫస్ట్ ఛాలెంజ్ ఏంటంటే సైంటిఫిక్ ఛాలెంజ్. సో బేసిక్ గా ఈ ప్లాస్మాని 100 మిలియన్ డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర సస్టైన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ Q1 అచీవ్ చేయాలి అంటేనే మనం Q20 అచీవ్ చేయాలనుకుంటున్నాం కదా. సో దాన్ని సస్టైన్ చేయడం అనేది చాలా కష్టమైన పని, చాలా టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ అనేవి కావాలి. రెండోది ఎకనామిక్ గా వెరీ రీసెర్చ్ అండ్ హై రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కాస్ట్, కన్స్ట్రక్షన్ కాస్ట్. ఈ ఫ్యూజన్ ఎలక్ట్రిసిటీ చూసుకున్నట్టయితే ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ఎఫోర్డబుల్ ఇంతవరకు చూసుకున్నట్టయితే. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి పాలసీ అండ్ ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్. ఇండియా ఫ్యూజన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో పబ్లిక్ సెక్టర్ డామినేటెడ్ అనమాట. అండ్ ప్రైవేట్ సెక్టర్ రోల్ కానీ అది చాలా వీక్ గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎనర్జీ పాలసీ ట్రేడ్ ఆఫ్స్. ఫ్యూజన్, సోలార్, విండ్, ఫ్యూజన్ ఈ ప్రోగ్రామ్స్ ఏవైతే రెన్యూబుల్స్ ఉన్నాయో నెట్ జీరో మనం పెట్టుకున్నాము, దీంతో దే విల్ బి అలైనింగ్ అనమాట. అంటే దానికి ఉన్నటువంటి కాంపిటీషన్ ఇస్తూ ఉంటుంది. అండ్ ఇండియా యొక్క 3 స్టేజ్ న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో లార్జ్ రెన్యూబుల్ టార్గెట్స్ ఆప్షన్ ప్రయారిటీ ఉంటుంది అనమాట లాంగ్ టర్మ్ రీసెర్చ్ కన్నా. సో ఇవన్నీ ఛాలెంజెస్ ఉన్నాయి. వాట్ కుడ్ బి ద వే ఫార్వర్డ్? వే ఫార్వర్డ్ చూసుకున్నట్టయితే నేషనల్ ఫ్యూజన్ మిషన్ తీసుకురావడం, అంటే డెడికేటెడ్ గా ఫ్యూజన్ రియాక్టర్స్ కోసం 3 స్టేజ్ న్యూక్లియర్ ప్లాంట్ కోసం ఒక ఎలా అయితే మనం మిషన్ పెట్టుకున్నామో సో అట్లానే నేషనల్ ఫ్యూజన్ మిషన్ ని తీసుకురావడము. అండ్ నెక్స్ట్ వచ్చేటికి ప్రైవేట్ సెక్టర్ కానీ స్టార్టప్స్ ని కానీ ఎంకరేజ్ చేయడము, సో జస్ట్ యాజ్ US మోడల్ ఆఫ్ ఫ్యూజన్ రిప్లికేట్ చేయడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఇండియా, లాంగ్ టర్మ్ ఫండింగ్, పాలసీ సపోర్ట్ ని ప్రొవైడ్ చేయడము. అండ్ బియాండ్ ITER గ్లోబల్ కొలాబరేషన్స్ అనమాట. UK స్టెప్ కానివ్వండి, లేదా చైనా ఈస్ట్ కానివ్వండి, సో వాటిలో టైస్ ఎక్స్పాండ్ చేయడము. అండ్ దాంతోపాటు క్లీన్ ఎనర్జీ పాలసీతో ఇంటిగ్రేట్ చేయడం. బై 2070 వీఆర్ ప్లానింగ్ ఫర్ నెట్ జీరో కదా. సో సోలార్, విండ్ అండ్ ఫ్యూజన్ వీటితో పాటుగా ఫ్యూజన్ ని కూడా కలపడం అనమాట వే ఫార్వర్డ్. అండ్ ఇక్కడ మనం కంక్లూజన్ చూసుకున్నట్టయితే ఫ్యూజన్ ఎనర్జీ అనేది ఒక గేమ్ చేంజర్ ఇండియా యొక్క క్లీన్ ఎనర్జీ ఫ్యూచర్ కి. నేషనల్ మిషన్ గా ఇది కనుక తీసుకెళ్ళినట్టయితే మనం నెట్ జీరో 2070 అచీవ్ చేయడానికి చాలా దగ్గరలో ఉంటాం. అండ్ ఇండియా యొక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఇంకా ముందుకెళ్తాయి.
నెక్స్ట్ మా ఆర్టికల్ చూసుకున్నట్టయితే ఎస్సీ లింక్స్ సెన్స్ ఆఫ్ స్టాగ్నేషన్ ఇన్ లోవర్ జ్యుడిషియరీ టు లాంగ్ లిటిగేషన్ అని చెప్పేసి మనం చూసుకున్నట్టయితే అక్కడ ఎక్కువసేపు టైం అంటే అసలు నార్మల్ గా స్టాగ్నేషన్ ఎందుకు ఉంటుంది అంటే అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. సో ఇండియా యొక్క జస్టిస్ డెలివరీ సిస్టమ్ లో చూసుకున్నట్టయితే లోవర్ జ్యుడిషియరీ దాదాపు 90% ఆఫ్ ద లిటిగేషన్ తీసుకుంటుంది. రీసెంట్ గా కాన్స్టిట్యూషనల్ బెంచ్ సిజేఐ గవాయ్ గారు ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ బెంచ్ అనమాట ఈ స్టాగ్నేషన్ గురించి అండ్ ఈ సబార్డినేట్ జ్యుడిషియరీ నుంచి పైకి జడ్జెస్ రావాలి అంటే వాళ్ళకు ఉన్నటువంటి కెరియర్ గ్రోత్ లో స్టాగ్నేషన్ గురించి చెప్పడం. సో ఒక్కసారి జ్యుడిషియల్ స్టాగ్నేషన్ అండ్ పెండెన్సీకి ఉన్నటువంటి ఇష్యూస్ చూసుకుంటే ఫస్ట్ వచ్చేటప్పటికి కెరియర్ స్టాగ్నేషన్ అండ్ డెట్రిషన్ ఇన్ లోవర్ జ్యుడిషియరీ. సివిల్ జడ్జెస్ దాదాపు 15 నుంచి 16 ఏళ్లు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జెస్ అవ్వడానికి టైం తీసుకుంటారనమాట. అండ్ జస్టిస్ ఎంఎం సుందరేష్ ఏం చెప్పారు అంటే ఈ కేస్ ఆఫ్ లా చూసుకున్నట్టయితే క్లర్క్ టర్న్ జడ్జ్ హూ రిగ్రెటెడ్ జాయినింగ్ డ్యూ టు పూర్ ప్రమోషన్ ప్రాస్పెక్ట్స్ అని చెప్పడం జరిగింది. అంటే ఏంటి అంటే క్లర్క్ కూడా జడ్జ్ పొజిషన్ లోకి వెళ్ళగలుగుతున్నారే కానీ అంత ప్రమోషన్ ప్రాసెస్ అనేది చాలా స్లో ఉంది అని చెప్పేటటువంటి ఆర్టికల్ అనమాట. నెక్స్ట్ మనకి యూపీలో చూసుకున్నట్టయితే యంగర్ జడ్జెస్ చాలా మంది రిజైన్ చేశారు 2 years లోనే, ఎందుకని చెప్పేసి సబార్డినేట్ జ్యుడిషియరీలో అడ్వాన్స్మెంట్ లేదు అని చెప్పేసి. అండ్ తమిళనాడులో చూసుకుంటే ప్రమోషన్స్ దాదాపు 10 years కన్నా ఎక్కువ పడతాయి అంటే ఒక ప్రమోషన్ రావడానికి. ఓవరాల్ గా దిస్ స్టాగ్నేషన్ లెడ్ టు ద లో మోరల్ అండ్ ఎట్రిషన్ అండ్ దాని తర్వాత బ్రెయిన్ డ్రైన్ జ్యుడిషియల్ సర్వీసెస్ నుంచి చూసుకున్నట్టయితే. అండ్ నెక్స్ట్ పెండెన్సీ యొక్క magnitude చూసుకుంటే యాజ్ ఆఫ్ 2025 4.69 crore కేసెస్ ఆర్ పెండింగ్ ఇన్ ద డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అండ్ 3.96 crores అందులో క్రిమినల్ అండ్ దాంతో పాటు 1 crore సివిల్ కేసెస్ అనమాట. జస్ట్ ఇన్ మహారాష్ట్ర 50% ఆఫ్ క్రిమినల్ ట్రైన్స్ పెండింగ్ 5 years నుంచి. అండ్ డిలే అవ్వడం వల్ల జస్టిస్ డిలే అవుతుంది అండ్ దాంతోపాటు రూల్ ఆఫ్ లా మీద ఉన్నటువంటి ఫెయిత్ కూడా తగ్గుతుంది అండ్ హైయర్ జ్యుడిషియరీ కంప్లీట్ గా క్లాగ్ అవుతుంది ఎపీల్స్ వల్ల. ఒక్కసారి మనం స్ట్రక్చరల్ ఇంకొకటి చూసుకున్నట్టయితే స్ట్రక్చరల్ రీజన్స్ ఫర్ డిలేడ్ జస్టిస్. ఫస్ట్ వచ్చేటప్పటికి జడ్జ్ షార్టేజ్ అండ్ వేకెన్సీస్. ఇండియా హ్యాస్ ఓన్లీ 21 జడ్జెస్ పర్ మిలియన్ అండ్ విత్ 5,000 ప్లస్ లోవర్ కోర్ట్ అండ్ 300 హైకోర్ట్ పోస్ట్ వేకెంట్ గా ఉన్నాయన్నమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకున్నట్టయితే స్టాఫ్, స్పేస్, డిజిటలైజేషన్ ఇష్యూస్ స్టేట్ ఆఫ్ బీహార్ అండ్ ఒరిస్సా చూసుకుంటే చాలా ఎక్కువ గ్యాప్స్ అనేవి అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రొసీజరల్ కాంప్లెక్సిటీస్. కోడ్స్ ఏవైతే ఉన్నాయో ఐపీసీ కానివ్వండి, సిఆర్పిసి కానీ అఫ్ కోర్స్ వాటిని భారతీయ బిఎన్ఎస్ వాటి కింద తీసుకొచ్చారు కదా. సో అయినా సరే కోడ్స్ అవుట్డేటెడ్ గా ఉండడము, అడ్జాయిన్మెంట్స్ ఎక్కువగా ఉండడము, ట్రయల్ లెంతీగా ఉండడము, స్పెసిఫిక్ మనం 2G స్పెక్ట్రమ్స్ కేసులో కూడా చూసాం, కోల్ బ్లాక్ కేసెస్ లో కూడా చూసాము. సో ప్రొసీజర్ అనేది చాలా కాంప్లెక్స్ గా ఉండడం అదర్ మేజర్ రీజన్. ఇంకోటి గవర్నమెంట్ ఇస్ ద లార్జెస్ట్ లిటిగెంట్. దాదాపు 50% ఆఫ్ ద పెండింగ్ కేసెస్ లో స్టేట్ యొక్క కాంట్రిబ్యూషన్ అయితే 50% ఉంది. అంటే దాదాపు 50% ఆఫ్ ద పెండింగ్ కేసెస్ స్టేట్ వే అంటే గవర్నమెంట్ వే. సో ఓవరాల్ గా కంప్లీట్ గా గవర్నమెంట్ ఇస్ ద లార్జెస్ట్ లిటిగెంట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇన్ఎఫిషియంట్ యూజ్ ఆఫ్ టెక్నాలజీ. ఈ ఫైలింగ్ కానివ్వండి, డిజిటల్ రికార్డ్స్ కానివ్వండి, వాటిని లిమిటెడ్ గా అడాప్ట్ చేసుకోవడం వల్ల స్పెసిఫిక్ గా COVID-19 టైంలో సో కోర్ట్స్ రెడీ అవ్వడానికి చాలా టైం పట్టింది అనమాట. ఈ టెక్నాలజీ ఉన్నా సరే ఎఫిషియన్సీ అనేది లేదు మనకి. సో ఈ స్టాగ్నేషన్ వల్ల వచ్చేటటువంటి ఇంపాక్ట్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిలేడ్ జస్టిస్. సో ఓవరాల్ గా ఆర్టికల్ 21 అనేది వైలేట్ అవుతుంది. మనం చూసుకున్నట్టయితే ఈ హుసేనారా ఖాటూన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులో అండర్ ట్రయల్ లో ఉన్నటువంటి ప్రిజనర్స్ చాలా ఇయర్స్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ఈ పెండెన్సీ వల్ల సఫర్ అవ్వడం జరిగింది కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎట్రిషన్ అమంగ్ టాలెంటెడ్ జడ్జెస్. ఇక్కడ మనకి ప్రమోషన్ ఆపర్చునిటీస్ లేదు, కెరియర్ గ్రోత్ లేదు. సో ఆఫీసర్స్ తొందరగా చూసుకున్నట్టయితే రిజైన్ చేస్తూ ఉంటారని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. యూపీ, బీహార్ లో యంగర్ జ్యుడిషియరీలో ఉన్నటువంటి చాలా మంది రిజైన్ చేసేస్తారని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేటప్పటికి రొటీన్ మ్యాటర్స్, బెయిల్ కానివ్వండి, స్టేస్ కానివ్వండి, సో వాటికి కూడా హెచ్సికి వెళ్ళడం అనమాట, అంటే హైకోర్టుకి వెళ్ళడం. ఇంకోటి వీకనింగ్ ఆఫ్ యాక్సెస్ టు జస్టిస్. ఇది ఏం చెప్తుంది అంటే జుడిషియల్ డిలే అనేది ఏదైతే ఉంటుందో అది బేసిక్ స్ట్రక్చర్ ని అండర్మైన్ చేస్తుంది అండ్ పబ్లిక్ కాన్ఫిడెన్స్ ని తగ్గిస్తుంది అనమాట. ఇది నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇన్ఎఫిషియన్సీ అండ్ ఎక్స్ట్రా లీగల్ సొల్యూషన్స్ వైపుకి జనాలు వెళ్ళేటట్టుగా ముందుకు తీసుకెళ్తూ ఉంటాయి. లా కమిషన్ 245th రిపోర్ట్ కానివ్వండి, ఓవరాల్ గా జుడిషియల్ లో ఫెయిత్ అనేది పోతుంది అని చెప్పడం. నెక్స్ట్ వచ్చేటప్పటికి జుడిషియల్ అబ్జర్వేషన్స్ అండ్ జడ్జ్మెంట్స్. ఆల్ ఇండియా జడ్జెస్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులు కానివ్వండి. సో యూనిఫామ్ పే స్కేల్స్ ఉండాలి, హౌసింగ్ యూనిఫామ్ గా ఉండాలి, సర్వీస్ కండిషన్స్ అందరికి సమానంగా ఉండాలని చెప్పింది మనకి ఆల్ ఇండియా జడ్జెస్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. అలా కాకుండా మాలిక్ మజ్జర్ సంగన్ వర్సెస్ యూపీ కేసులో కూడా ఈ సబార్డినేట్ జుడిషియరీలో ఉన్నటువంటి వేకెన్సీస్ ఉన్నాయి కదా, వాటిని ఫిల్అప్ చేయడానికి ఒక టైం లైన్ ఉండాలి అని చెప్పింది అనమాట. నెక్స్ట్ ప్రకాష్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు పోలీస్ రిఫార్మ్స్, ప్యారల్ జుడిషియరీ ఇండిపెండెన్స్, అంటే ప్యారల్ గా జుడిషియరీకి ఇంకొకటి ఉండాలి అండ్ దానివల్ల అండ్ దాంతో పాటుగా ప్రమోషన్స్ ట్రాన్స్పరెంట్ గా ఉండాలని చెప్పింది. రీసెంట్ గా సుప్రీం కోర్టు జస్టిస్ గవాయ్ గారి బెంచ్ కూడా ఇదే మాట చెప్పింది అనమాట. ఈ కెరియర్ గ్రోత్ సబార్డినేట్ జుడిషియరీలో లేకపోవడం వల్ల వీళ్ళ అక్కడ ఈ పెండెన్సీ అనేది పెరిగిపోతుంది అండ్ ఇది కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి దానికి కాంట్రాక్ట్ జరిగింది. అసలు వే ఫార్వర్డ్ ఏంటి, ఏం చేయొచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రమోషన్స్ ని ఫాస్ట్ ట్రాక్ చేయడము, కెరియర్ ప్రోగ్రెషన్ టైం బౌండ్ గా ఉండము అండ్ కేరళ అండ్ ఢిల్లీలో ఈ కోర్ట్స్ మిషన్ లాగా వేకెన్సీస్ ని తొందరగా ఫిల్అప్ చేసేయాలి అండ్ ఈ కోర్ట్స్ మిషన్ లాంటివి ఓవరాల్ గా నేషనల్ లెవెల్లో వీటిని ప్రయారిటైజ్ చేసి రెప్లికేట్ చేయగలగాలి. అదే కాకుండా డిజిటలైజేషన్, వర్చువల్ హియరింగ్స్ కానివ్వండి, ఏఐ బేస్డ్ ఎలొకేషన్ ఆఫ్ కేసెస్ కానివ్వండి ముందుకు తీసుకురావాలి. ప్రొసీజర్స్ ని వాటిని సింప్లిఫై చేయాలి. ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రిజల్యూషన్ మెకానిజమ్స్ ని ప్రమోట్ చేయగలగాలి అండ్ ప్రీ లిటిగేషన్ అండ్ మీడియేషన్ సెల్స్ ని ఇంకా పెంచగలగాలి అండ్ గవర్నమెంట్ లిటిగేషన్ ని తగ్గించాలి. అండ్ దాంతో పాటుగా ట్రైనింగ్ అండ్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలి యంగ్ జడ్జెస్ కి, స్పెసిఫిక్
గా వాళ్ళ మోటివేషన్ ని ఎన్హాన్స్ చేయడం వే ఫార్వర్డ్ గా ఉన్నాయి. సో బేసిక్ గా ఈ లోవర్ జ్యుడిషియల్ ఉన్నటువంటి స్టాగ్నేషన్ ఏదైతే ఉందో దాన్ని అడ్రస్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో దాని వల్లే పెండెన్సీ తగ్గుతుంది అండ్ దాంతో పాటు జస్టిస్ డెలివరీ మీద ఫెయిత్ అనేది పెరుగుతుంది, రూల్ ఆఫ్ లా మీద ఫెయిత్ అనేది పెరుగుతుంది. సుప్రీంకోర్టు అబ్జర్వేషన్స్ చూసుకున్నట్టయితే ఈ స్ట్రక్చరల్ రిఫార్మ్స్ అంటే ప్రమోషన్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వేకెన్సీస్ లో కానివ్వండి దెర్ ఈస్ అర్జెంట్ నీడ్ అని చెప్పడం జరిగింది అనమాట. సో ఇది ఓవరాల్ గా ఈ రోజు ఉన్నటువంటి టాపిక్స్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హియరింగ్. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ ఇట్.